శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. గృహ నిర్మాణ విషయంలో ఎటువంటి కలపను వాడాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ గృహ నిర్మాణం చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే పాత గృహం ఉంటుంది కదా, దాన్ని డిస్మాండిల్ చేసి కొత్త గృహం కట్టుకునే ఉద్దేశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ పాత గృహం సంబంధించినప్పుడు ఇటుక, ఈ కలప ఇలాంటిది ఏమన్నా ఉంటే జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్త గృహ నిర్మాణానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కలపని కొత్త గృహానికి ఉపయోగించడం అన్నది అంత అనుకూలం కాదు. అలాగే కొంతమంది ఏంటంటే బయట ఈ పాత గుమ్మాలు, కిటికీలు అమ్ముతూ ఉంటారు. సో వాటికి ఏదో పెయింట్ వేసేసి తెచ్చుకొని వాటినన్నా కొంతమంది పెడుతుంటారు. ఈ విధంగా ఒక గృహానికి ఉపయోగించినటువంటి కలప రెండవ గృహానికి ఉపయోగించడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. దాని తర్వాత కాలిపోతుంటాయి, కొన్ని అడవులై కాలిపోయినప్పుడు కొంత కలప కాలిపోవడం జరుగుతుంటుంది. అటువంటి కలపను కూడా ఈ గృహ నిర్మాణానికి ఉపయోగించకూడదు. లేదంటే ఒక గృహం ఏదో కారణాల వల్ల కొత్తగా కట్టిందో పాత కట్టిందో ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ అయిపోతుంటుంది. సో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా అమ్ముతూ ఉంటారు. సో అటువంటి మెటీరియల్ తెచ్చి కూడా మన గృహానికి ఉపయోగించకూడదు. సాధ్యమైనంత వరకు కొత్త కలపని ఉపయోగిస్తేనే మంచిది తప్ప ఒక దానికి ఉపయోగించింది ఇలా కాలిపోయింది దాన్ని ఉపయోగించకూడదు. దాని తర్వాత గృహ నిర్మాణం మొత్తానికి ఒకే కలప వాడటం అన్నది సాధ్యం కాదు. కానీ సాధ్యమైనంత ఒక గుమ్మం తయారు చేస్తున్నప్పుడు ఆ గుమ్మానికి ఒకే కలప, అంటే టేకు అయితే టేకు, మామిడి అయితే మామిడి, వేప అయితే వేప, ఇది బండారని మధ్యని రకరకాలు ఉంటాయి. సో ఏదైనా గృహ నిర్మాణానికి ఉపయోగించే కలప అది అందరికీ కొన్ని ఏవో వాడకూడదు తప్ప ఇంటిమించుగా గట్టిగా ఉన్నది ప్రతిది కూడా వాడచ్చు. కాబట్టి అంటే ఒక గుమ్మానికి లేదా ఒక కిటికీకి ఒకే రకమైన కలప, అంటే ఒకే చెట్టుదేం ఆడక్కర్లేదు. టేకు అనుకుందాం, అన్ని టేకువే వాడాలి. రెండు పక్కల టేకు, ఒక పక్క వేప, ఒక పక్క మామిడి అలా ఉపయోగించకూడదు. మొత్తం ఒకే కలపని ఉపయోగించుకోవడం మంచిది. అంటే ముఖ్యంగా మెయిన్ ద్వారానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏదైతే మన స్తోమతను బట్టి ముఖ్యంగా అందరూ వాడేది టేకు, ఓ బండారని, దాన్ని బట్టి వాడుకోవాలి తప్ప పెద్దగా కొన్ని వాడుకొని అంటే తేలికపాటి కలప కొన్ని ఉపయోగించినవి ఉంటాయి. ఏదో మర్రి చెట్టు అని, రావి చెట్టు అని, ఇలాంటివి కొన్ని వాడరు. సాధారణంగా ఈ కలప అన్నది అందరికీ మంచిగా వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది అయితే లేదు. అంటే ఇటువంటిది పాత కలప, కాలిపోయిన కలప ఇలాంటివి వాడకుండా శ్రేష్టమైనటువంటి కలపను ఉపయోగించుకోవడం బెటరు. సో దాని తర్వాత ఏంటంటే దాని సైజులు నిర్మాణంలో కూడా కరెక్ట్గా పాటించాలి. సింహద్వారం ఎప్పుడు కూడా మిగతా ద్వారాల కన్నా పెద్దగా ఉండాలి. బ్యాక్ డోర్ అంటే దొడ్డు గుమ్మం ఎప్పుడు కూడా మిగతా ద్వారాల కన్నా చిన్నగా ఉండాలి. సో ఇటువంటి నియమాలు పాటించాలి తప్ప కలప అన్నది ఏదన్నా ఇటువంటిది వాడుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఈ పాత కలప, పాత ఇప్పుడు వాడకుండా కొంత ఆలస్యమైనా కొద్దిగా ధనం ఎక్కువైనా శ్రేష్టమైన కలపను వాడుకుంటే మంచిది. అయితే వేప సంబంధించిన కలప వాడడం వల్ల ఆరోగ్యపరంగా గాను లక్ష్మీప్రదంగాను ఉండే అవకాశం ఉంటుంది. అలాగే టేకు అనుకోండి, చాలా రాయల్గా, హానరబుల్గా, గౌరవప్రదంగా ఉంటుంది. మామిడి కలప, మామిడి చెట్టు యొక్క కలప వాడడం వల్ల ఆ కుటుంబంలో పుత్ర సంతతి బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో అనేక రకాల శాస్త్రాల్లో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఏముంది, ఒక క్వాలిటీ అయినవి, ఎటువంటి పుచ్చులు, ఎటువంటి చక్రాలు, సుడ్లు లేకుండా శ్రేష్టమైన కలప వాడాలి. అలాగే ఏదన్నా ఒక జాయింట్ లేకుండా వాడాలి. ఇవన్నీ కామన్గా నియమాలు. సో ఈ పాటించడం వల్ల ఖచ్చితంగా గృహం అనుకూలంగా శాశ్వత నిర్మాణమై ఆ గృహంలో ఉన్న వాళ్ళు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.